హాయ్ అండి. ఎప్పుడు చేపలు వండను నేనైతే. ఈరోజు చేపలు తెమ్మని మా వారికైతే ఫోన్ చేసి చెప్పాను. ఇంకా మా వారైతే 2 కిలోల చేపలైతే తీసుకొచ్చాడు. ఇంకా చేపలు ఎందుకు తెమ్మన్నానో రీజన్ అయితే లాస్ట్‌లో చెప్తాను. చేపల కూర నేను వండిన స్టైల్‌లో వండండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక ఎర్ర ఉల్లిగడ్డను తీసుకొని మంచిగా కాల్చుకొని దాన్ని పేస్ట్‌లా చేసి చేప ముక్కలకైతే పట్టించాలి. తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, ఇంకా ధనియాల పొడి, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా చేప ముక్కలకు పట్టించి మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఇంకా కొన్ని మెంతులు, అలాగే 4, 5 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి అవి కూడా మంచిగా ఆయిల్‌లో వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిగడ్డ కూడా కోసేసి దాన్ని కూడా మంచిగా అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి మనము మ్యాగ్నేట్ పెట్టి చేసుకున్నాం కదా, ఆ చేప ముక్కలైతే వేసి ఇలా మెల్లగా ఫ్రై చేసుకోవాలండి విరగకుండా. మంట సిమ్లో పెట్టేసి ముందుకు వెనుకకు 10 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తరువాత తగినంత చింతపండు పులుసును కూడా వేసుకోవాలండి. కొన్ని వాటర్ కూడా వేసుకుంటే పులుసైతే చాలా బాగుంటుంది. పుల్లగా ఉంటుందండి మా చింతపండు. అందుకని ఇంకా కొన్ని వాటర్ కూడా వేసుకుంటున్నాను. మా వారికైతే చేపల కూర అంటే చాలా ఇష్టమండి. వాళ్ళ ఇంటి దగ్గరే, అంటే మా అత్తగారి ఇంటి దగ్గరనే చెరువు అయితే ఉంటుంది. సో, చెరువులో చేపలు వారానికి 3 సార్లైనా తినేవాళ్ళు. కానీ పెళ్ళైన తర్వాత నాకు వండటం చేతకాక ఎప్పుడు గానీ నేను చేపలొద్దు చికెన్, మటన్ తీసుకురమ్మని చెప్తాను. సో, తనకైతే చేపలంటే చాలా ఇష్టం. ఇంకా ఫ్రై కూడా చేస్తున్నానండి. ఒక 4, 5 పీసులు పులుసు పక్కన ఫ్రై పీసులు కూడా ఉంటే చాలా రుచిగా ఉంటుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర, మెంతుల పొడి అండి. అదైతే చాలా రుచొస్తుంది చేపలకి. నెక్స్ట్ వచ్చేసి చేపలు బాగా ఉడికిన తర్వాత మంచిగా దగ్గర పడ్డాక కొంచెం కొత్తిమీర వేసుకొని తర్వాత సర్వ్ చేసుకునుడే. సో, చూడండి చేపల కూర ఎంత బాగొచ్చిందో. లాస్ట్‌కి చెప్తానన్నాను కదా! సో, చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందని మా ఫ్రెండ్స్ అయితే మెసేజ్ పెట్టారు. అందుకనే చేపలైతే తెమ్మన్నాను.